శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఏ నాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం. దేవాది దేవుడే శరణం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఏ నాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం. దేవాది దేవుడే శరణం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. మరణంతో ముడిపడింది ప్రయాణం. మరణంతో ముడిపడింది ప్రయాణం. నిన్ను పుట్టించిన దేవుడే నీ గమ్యస్థానం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఏ నాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం. దేవాది దేవుడే శరణం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు ఏ దేశం నుండి నీ వచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో. ఏ దేశం నుండి నీ వచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో. దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, తిరిగి రాని నరకానికి తరలిపోతున్నావా. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఏ నాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం. దేవాది దేవుడే శరణం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు ఏ దేశం నుండి నీ వచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో. ఏ దేశం నుండి నీ వచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో. దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, తిరిగి రాని నరకానికి తరలిపోతున్నావా. తిరిగి రాని నరకానికి తరలిపోతున్నావా. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు. దేవుని బిడ్డలారా, మన యొక్క గమ్యము దేవుని రాజ్యం అయితే అక్కడికే చేరాలి. కానీ కన్ను మూసినప్పుడు మన యొక్క ఆత్మ దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ మన యొక్క ఆత్మ నరకానికి చెల్లిపోతే తరతరాలు యుగాలు అక్కడే ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క చిన్న జీవితంలో దేవుని వైపే మన అడుగులు సాగాలని ఈ మాటతో